మాకని చెప్పి నమ్మి వాళ్ళ అబ్బాయి కూడా ఎంత గొప్పవాడో నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు నెత్తి మీద కూర్చున్నాడు. జనాల్ని ఆడుకుంటున్నారు. అతను ఒకడే అయినా పర్లా వైసీపీలో ఉన్న ఆఖరి కార్యకర్త కార్పొరేట్ కూడా హింసపెట్టినటువంటి వ్యక్తులు. మా స్నేహితుడు అంటే ఎంతో కొంత ఒక శక్తి ఉన్న వ్యక్తి స్థలాన్ని అమ్ముకొని కూడా అడ్డపడుతున్నారు. అమ్ముకొని ఉంటారు అంటే అతని స్థలాన్ని అతను అమ్ముకోవడానికి కూడా వైసీపీ కార్పొరేటర్లు కొంతమంది కార్యకర్తలు లేకపోతే ఇంకొంచెం పైన ఉంది ఇబ్బందులు పెడతారంటే ప్రతి వాళ్ళని ఎట్లా దెబ్బ కొట్టాలో. మేము ఐలాండ్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఉంది, వేరే మామగారిని చూసి అడుగు ఓటేసారు, తండ్రిని చూసి కొడుకు ఓటేసారు, అంటే మామగారిని చూసి అల్లుడు గారిని గెలిపించారు, తండ్రిని చూసి కొడుకుని గెలిపించారు. ఇప్పుడు కనీసం ఇప్పటికైనా సరే మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్ గెలిపించారు. అమ్మాయి చెప్తే అమ్మాయికి అవేర్నెస్ ఆశ్చర్యపోయారు. అది చెప్పాలనిపించింది. మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగాలి. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం గెలవాలి. ఇదే మీ నిజంగా జనసేన అలయన్స్, జనసేన టీడీపీ అలయన్స్ ఖచ్చితంగా మోర్ దెన్ 150 సీట్స్ సాధించబోతుంది. అయితే ఇక్కడ మనందరం కూడా ఓపికగా వెయిట్ చేయాల్సింది ఏంటంటే ఈ పార్టీలు ఈ అలయన్స్ లో ఎవరు ఏ ప్లేస్ లో ప్రవేశిస్తారో, ఎవరు కెపాసిటీ ఎంత, ఇవన్నీ కూడా ఆలోచించి ఇరు పార్టీల నాయకులు పెద్దలు అంటే కళ్యాణ్ బాబు గారు, చంద్రబాబు గారు వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు. మనందరం చేయాల్సింది వాళ్ళ నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేయడం. ఇక్కడ జనసేన పార్టీ నిలబడినా, ఎక్కడ టీడీపీ ప్రభుత్వం నిలబడినా అక్కడ టీడీపీ వాళ్ళు మనకి, మన వాళ్ళు టీడీపీకి సహకరించి గెలిపించాలి. ఒకటి చెప్తున్నా, టీడీపీ ప్రభుత్వాన్ని చూసాం, వైసీపీ లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూసాం, కానీ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వాన్ని మీరు ఇంతలో చూడాల. ఖచ్చితంగా ఒక నీతివంతమైన నిజాయితీతో కూడినటువంటి ఒక ఆన్సర్ బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని చూస్తారు. ఇందాక మాకు ఆ ఊళ్ళో ఆ సమస్యలు ఉన్నాయి, ఈ ఊళ్ళో ఈ సమస్యలు ఉన్నాయి మీరు చెప్తున్నప్పుడు ఈ సమస్యలను జనసేన వచ్చిన తర్వాత పరిష్కరించాలి అన్నప్పుడు అదే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్యలు ఉన్నాయి, విద్యుత్ సమస్య ఉంది, మౌలిక సదుపాయాల సమస్య ఉంది, రోడ్స్ సమస్య ఉంది, ఉపాధి కల్పన సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల్ని ఏది కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రతి సమస్యని అడ్రస్ చేయాల్సిందే, ప్రతి ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాల్సిందే. సో మీరు ప్రజల్లోకి వెళ్తే ఒకటే చెప్పండి, జన సైనికులు కానీ, వీరమహిళలు కానీ, నాయకులు కానీ మీరు ఏం చేస్తారు అనుకున్నప్పుడు అని అడిగితే, మీరు మాకేం చేద్దాం అనుకుంటారు అన్నప్పుడు మీకేం కావాలి అది చేస్తాం, మీకు ధైర్యంగా వాళ్ళకి భరోసా ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ నాయకులు కానీ చాలా మంది నాయకులకి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక పైసా కూడా సంపాదించాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్న డబ్బునే ప్రజలకు ఇస్తున్నప్పుడు ఆయన ఇక్కడికి సంపాదిస్తారు. రాజకీయాన్ని వ్యాపారంగా చేసే నాయకుడు కాదు ఆయన. రాజకీయాన్ని ప్రజాసేవ గురించి వచ్చే ఉన్న పర్పస్, రాజకీయమే ప్రజాసేవని ఆలోచించి ఆ భావాలు అది చాలా పాత రోజుల్లో వదులుతూ కొన్ని టైంలో ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి. సో అలాంటి వ్యక్తిని కనుక గెలిపించుకోగలిగితే ఒక ఎవరవుతారు రాష్ట్రానికి అధినేత, ఒక పవన్ కళ్యాణ్ అవుతారా, చంద్రబాబు అవుతారని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా మాత్రం ఒక అద్భుతమైన పరిపాలన చూస్తారు, అది మాత్రం పక్క. అయితే ఈ వైసీపీ వాళ్ళు పెట్టిన పెద్ద లాస్, దాన్ని ఎలా ఉంటామంటే పెద్ద బుక్క పెట్టేశారు మనం రాష్ట్ర ఖజానా. అంటే చాలా మంది అంటే దీన్ని పూడవాలి. ఫస్ట్ మన ప్రజల యొక్క బాగోగులు పెరగాలి, వాళ్ళ ఆదాయ మార్గాలు పెరగాలి, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇవి పెరగాలి, ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఆ పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ. ఎలా ఉంటుందంటే ఒక మంచి ప్రభుత్వం అయినా సరే నువ్వు నాకు ఏదైనా కొంత ఫీడ్బ్యాక్ నువ్వు వ్యాపారం చేసుకుంటే ప్రతి వ్యాపారస్తులు ఎంతో కొంత సాటిస్ఫాక్టరీగా ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు.
ఈ వైసీపీ వాళ్ళు అలా కాదు. ఒక వ్యాపారం పెట్టడానికి ఎవరైనా వస్తే ఈ కంపెనీ నాకు ఎంత షేర్ ఇస్తుంది, మీకు ₹1,00,00,000 అంటే 50 లక్షలు లేదా 49 లక్షలు మాకు షేర్ ఇవ్వాలి, మా వ్యక్తులకు ఎందుకు పెడతారు ఇండస్ట్రీ? ఒక వ్యాపారస్తులు ఒక ఇండస్ట్రీస్ వాడు 10 మందికి ఉద్యోగం కల్పించడానికి లేదా వాడు బాగుపడటానికి అన్ని చేస్తున్నప్పుడు నీకు సగం ఇచ్చేటువంటి అంటే వాళ్ళని కూడా వదలండి. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా వ్యాపారాలు స్టార్ట్ చేయాలి, ఎవరు ఇండస్ట్రీస్ పెట్టాలి. పెట్టినప్పుడే కదా యువతకి ఉద్యోగాలు వచ్చేదో లేకపోతే ఉపాధి కల్పన జరిగేదో, వలసలు ఆగేదో. సో ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి. సో జనసేన ఏం చేస్తుంది, మీకు షణ్ముఖం గురించి తెలుసు, యూత్కి ఎంపవర్మెంట్ కోసం, యూత్కి యొక్క ఇండిపెండెంట్గా పెరగడం కోసం యూత్కి ఖచ్చితంగా ఒక ఫైనాన్స్ చేసి ఫ్రీ ఫైనాన్స్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వ్యాపారాలు పెంచుకోవడానికి కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఎస్పెషల్ యూత్కి ఎంటర్ప్రీనర్స్గా వ్యాపారస్తులుగా మార్చడానికి చేసేటువంటి ఆలోచనలు. అలాగే చాలా ఉన్నాయి, మీరు షణ్ముఖంగా చూసుకుంటారు. కళ్యాణ్ బాబు గారి అనదర్ కాన్సెప్ట్ ఏంటంటే విద్య, వైద్యం, అమ్మఒడి, నాన్నగారి బాటిల్, ఈ కాన్సెప్ట్ లేదు ఇక్కడ. విద్య మీరు 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా చిన్నపిల్లలు ఎంతమంది ప్రతి వాడికి విద్య ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి, ప్రతి వాడికి ఫ్రీగా వైద్యం జరగాలి. అక్కడ ఏమైపోయిందంటే